వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. మండే రోజు మార్నింగ్ సొరకాయ కర్రీ వండిన. ఇంకా ఇక్కడొచ్చేసి అబ్బబ్బబ్బా! ఎంత టేస్టీగా ఉందంటే, ఎందుకు అంటే అంత టేస్ట్ ఇంట్లో వెళ్ళింది కాబట్టి. ఇంకా ఈ సొరకాయ గ్రీన్ సొరకాయ ఎక్కువ టేస్ట్ గ్రీన్ సొరకాయ అయితేనే బావుంటది. మీరెక్కడ మీ సైడ్ ఏమంటారు? ఇంకా సొరకాయ అంటారా? ప్లస్ ఆనక్కాయ అంటారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ కట్ చేసి ఆ సొరకాయ ఫస్ట్ చెక్కు తీసేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని, ఒక బౌల్ పెట్టుకొని, ఇంకా ఆయిల్ వేసేసుకొని, కాస్త జీరా, ఇంకా ఆ సొరకాయ వేసేసి అవి కాస్త మగ్గిన తర్వాత మళ్ళీ పసుపు, ఇంకా అల్లం పేస్ట్ నేను వేయలేదు. ఎందుకంటే ఎల్లిపాయ వేసిన కదా, ఇంకా అంత అవసరం లేదు. ఇంకా పచ్చిమిర్చి కూడా తొడిమలు తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని, పచ్చిమిర్చి పట్టేటప్పుడు ఎల్లిపాయలు ప్లస్ ఇంకా సాల్ట్ వేసేసుకొని, ఇంకా పేస్ట్ వేసిన తర్వాత ఇది కాస్త మగ్గిన తర్వాత కారం అందులో వేసేసుకొని పాలు పోసుకోవాలి. పాలతో సొరకాయ కూర మీరు వండి చూడండి. నాకు నచ్చకపోతే చెప్పండి. అప్పుడు కామెంట్ సెక్షన్‌లో "అక్క నువ్వు చెప్పిన కర్రీ ఏం బాలేదు" అనేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా పాలు పోసిన తర్వాత 5 మినిట్స్ మూత పెట్టి అట్లా వదిలేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకిక్కడ ఏమంటారు కొత్తిమీర, పుదీనా ప్లస్ కొంచెం ధనియాల పౌడర్ వేసేసి ఇంకా 2 మినిట్స్, నేను ఇక్కడ 2 మినిట్స్ అని కూడా చూపిస్తున్నా చూడండి. 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసి ఇంకా మళ్ళీ ఓపెన్ చేసినామంటే ఇంకా వాహా! ఏమన్నా ఉంటదా?